మన ప్రశ్నపత్రంలో ఇది ప్రశ్న సంఖ్య 56. ఇక్కడ అడిగిన ప్రశ్నను నేను స్పష్టంగా చదువుతానో కాస్త గమనించండి. సింహాసన ద్వాత్రింశిక రచయిత ఎవరు? ఇది గ్రూప్ 1 1990-91లో అడిగారు. ఇందుకు వాళ్ళిచ్చిన 4 ఆప్షన్లు చూస్తే 1 శ్రీనాథుడు, 2 కొరవి గోపరాజు, 3 కృష్ణదేవరాయలు మరియు 4 ధూర్జటి. మరి దీనికి సరైన సమాధానం ఏమిటో చూద్దామా? ఖచ్చితమైన జవాబు ఆప్షన్ 2 కొరవి గోపరాజు. అవును, సింహాసన ద్వాత్రింశికను రచించింది కొరవి గోపరాజుగారే. ఇక్కడ మనం ఆన్సర్ తెలుసుకోవడం మాత్రమే కాదు, దీని వెనక ఉన్న అసలు నేపథ్యం కూడా అర్థం చేసుకోవాలి. 15వ శతాబ్దానికి చెందిన గొప్ప కవి ఈ కొరవి గోపరాజు. అసలు ఈ సింహాసన ద్వాత్రింశిక అంటే ఏంటో తెలుసా? విక్రమార్క మహారాజు సింహాసనంపై ఉన్న 32 సాలభంజికలు అంటే బొమ్మలన్మాట. ఆ బొమ్మలు భోజరాజుకు చెప్పిన 32 అద్భుతమైన కథలే ఈ గ్రంథం. సంస్కృతంలో ద్వాత్రింశతి అంటే 32 అని అర్థం కదా. పైగా ఈయన దీనిని ద్విపద ఛందస్సులో ఎంతో అద్భుతంగా రచించారు. ఈ చిన్న స్టోరీ గుర్తుంచుకుంటే మీరు ఈ ఆన్సర్ ఎప్పటికీ మర్చిపోరు. ప్రశ్న సంఖ్య 57. ఈ ప్రశ్నను కాస్త జాగ్రత్తగా గమనించండి. ఈ మధ్య దాశరథి శతకాన్ని ఇంగ్లీష్లోకి అనువదించారు. ఎవరు? ఇది గ్రూప్ 2 2001లో వచ్చింది. దీనికిచ్చిన 4 ఆప్షన్స్ ఏంటంటే: 1 డాక్టర్ బాలమురళీకృష్ణ, 2 డాక్టర్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, 3 డాక్టర్ ఎంఎస్ సుబ్బులక్ష్మి, 4 డాక్టర్ భానుమతి రామకృష్ణ. కళారంగానికి, సాహిత్యానికి ముడిపడిన ఇలాంటి ప్రశ్నలు భలే ఆసక్తికరంగా ఉంటాయి కదూ. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 4 డాక్టర్ భానుమతి రామకృష్ణ గారు. ఇక్కడొక భలే ఆసక్తికరమైన విషయముంది. దాశరథి కరుణాపయోనిధి అంటూ పాడుకునే ఈ భక్తి శతకాన్ని అసలు రచించింది మన భక్త రామదాసుగారు, అంటే కంచర్ల గోపన్న. కాని ఈ ప్రాచీన తెలుగు భక్తి పద్యాలను ఇంగ్లీష్లోకి అనువదించింది మరెవరో కాదు, అద్భుతమైన నటి, బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన డాక్టర్ భానుమతి రామకృష్ణ గారు. ఒక క్లాసికల్ భక్తి శతకాన్ని ఆంగ్ల సాహిత్యానికి పరిచయం చేయడం మామూలు విషయం కాదు కదా. ఇలాంటి ప్రత్యేకమైన విషయాలమీదే పరీక్షల్లో ఎక్కువగా ప్రశ్నలొస్తుంటాయి. ప్రశ్న సంఖ్య 58. ప్రశ్న చదువుతాను, వినండి. వీర తెలంగాణ గ్రంథం వ్రాసినది ఎవరు? ఇది గ్రూప్ 2B 1989లో అడిగారు. ఇక్కడున్న ఆప్షన్లు: 1 సురవరం ప్రతాపరెడ్డి, 2 రావి నారాయణరెడ్డి, 3 దాశరథి, 4 కాళోజీ నారాయణరావు. మన చరిత్రను కళ్లకు కట్టే ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ 2 రావి నారాయణరెడ్డిగారు. ఈ గ్రంథం వెనుక ఉన్న చరిత్రను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో కమ్యూనిస్ట్ పార్టీ తరపున కీలక పాత్ర పోషించిన నాయకుడు రావి నారాయణరెడ్డిగారు. ఆ సమయంలో నిజాంకు, రజాకార్లకు వ్యతిరేకంగా రైతులు చేసిన పోరాటాన్ని ఆయన ఈ వీర తెలంగాణ నా అనుభవాలు జ్ఞాపకాలు అనే పుస్తకంలో చాలా ప్రామాణికంగా నమోదు చేశారు. ఇది అప్పటి సామాజిక, రాజకీయ పరిస్థితులకు ఒక సజీవ సాక్ష్యం లాంటిది. అందుకే ఇది ఎగ్జామ్స్లో ఎప్పుడూ ఇంపార్టెంట్. ప్రశ్న సంఖ్య 59. నీతి చంద్రిక వ్రాసినది ఎవరు? గ్రూప్ 2B 1984 పేపర్లోని ప్రశ్న ఇది. ఆప్షన్లోకసారి చూస్తే: 1 వీరేశలింగం, 2 చిన్నయ్యసూరి, 3 సురవరం, 4 గురజాడ. ఈ నలుగురు మన తెలుగు సాహిత్య దిగ్గజాలే కదా. మరి ఈ ప్రశ్నకు సరైన సమాధానమేంటంటే ఆప్షన్ 2 చిన్నయ్యసూరి. అవునండి, పరవస్తు చిన్నయ్యసూరిగారే ఈ నీతి చంద్రికను ఎంతో అద్భుతంగా రచించారు. పరవస్తు చిన్నయ్యసూరిగారి పేరు వినగానే మనకు బాలవ్యాకరణంతో పాటు ఈ నీతి చంద్రిక కూడా వెంటనే గుర్తుకు రావాలి. ఆయన తెలుగు గ్రాంధిక వచనానికి ఒక మూలస్తంభంలాంటివారు. సంస్కృతంలో విష్ణుశర్మ రాసిన ప్రసిద్ధ పంచతంత్రంలోని మిత్రలాభం, మిత్రభేదం అనే భాగాలను ఎంతో అందమైన తెలుగులోకి అనువదించారు. జంతువుల కథల ద్వారా నైతిక విలువలను, రాజనీతిని బోధించడమే దీని ముఖ్య ఉద్దేశం. భాషాపటిమ పెంచుకోవడానికి ఇది ఒక అద్భుతమైన గ్రంథమని చెప్పొచ్చు. ప్రశ్న సంఖ్య 60. కన్యాశుల్కము వ్రాసినది ఎవరు? ఇది కూడా గ్రూప్ 2B 1984లోనే అడిగారు. ఆప్షన్లు చూద్దాం. 1 గోపాలకృష్ణయ్య, 2 గురజాడ, 3 కందుకూరి, 4 పానుగంటి. బహుశా మీలో చాలామందికి ఈ పాటికే ఆన్సర్ తెలిసే ఉంటుంది. దీనికి సరియైన జవాబు ఆప్షన్ 2 మహోన్నత రచయిత గురజాడ అప్పారావు గారు. గురజాడవారి కన్యాశుల్కం కేవలమొక నాటకం మాత్రమే కాదు, అదొక సామాజిక విప్లవమని చెప్పాలి.
ఇది తెలుగులో వచ్చిన మొట్టమొదటి ఆధునిక సాంఘిక నాటకం. అప్పటివరకు ఉన్న కఠినమైన గ్రాంథిక భాషను కాదని ప్రజలు మాట్లాడుకునే స్వచ్ఛమైన వాడుక భాషలో, అదేనండి వ్యావహారిక భాషలో రాసిన అద్భుత సృష్టి ఇది. పసిపిల్లలను ముసలివాళ్లకిచ్చి పెండి చేస్తూ డబ్బులు తీసుకునే కన్యాశుల్కం అనే దురాచారాన్ని చాలా వ్యంగ్యంగా, పదునుగా ఎండగట్టారు గురజాడగారు. అందుకే ఏ పోటీ పరీక్షకైనా ఇది అత్యంత ముఖ్యమైన టాపిక్.